భూమి గదిలో కూర్చొని ఉంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. ఇక తన పక్కనే కూర్చొని తన చెంప మీద చెయ్యి వేసి, ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోయే అమ్మాయిలున్న ఈ రోజుల్లో నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ని మా కోసం వదిలేసుకున్నావు అని శరత్చంద్ర చాలా ఆనందంగా భూమితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక నీకు ఈ తల్లిదండ్రులంటే ఎంత ప్రేమ, ఈ నానంటే నీకెంత ఇష్టం అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆ గగన్ కాకుండా నీకు ఏది కావాలన్నా, ఎవరు కావాలన్నా చెప్పు, నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను అని శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు. మరోపక్క గగన్ భూమి అన్న మాటలు తలుచుకొని మందు తాగుతూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక భూమి శరత్చంద్రతో, నాకు ఏది వద్దు, మీతోనే జీవితాంతం ఉంటాను, ఆ భాగ్యాన్ని నాకు కల్పించండి నాన్న అని శరత్చంద్రను అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమిని చూస్తూ ఇక లోపల బాధపడుతూ ఉంటాడు. మరి శరత్చంద్ర మనసు మార్చుకుని భూమి గగన్ని ఒక్కటి చేస్తాడా? ఏం జరుగుతుందో చూద్దాం.